శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గోచారపరంగా ఈ రాశి వారికి గత వారంలో కుజుడు ప్రధానంగా యోగించినటువంటి గ్రహం. ఈ వారంలో ఆయన కూడా తప్పుకున్నారు. అంటే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి స్థితి. లెక్క పెట్టుకుంటూ వెళితే తృతీయమందు రాహు యోగించరు, చతుర్థమందు శనేశ్వరుడు వక్రగతిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్ళిపోయారు, అష్టమంలో గురుడు బుధుడు రవి గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే, దశమంలో శుక్రుడు, 9వ స్థానంలో కేతు. అంటే ఇంకా 9 గ్రహాల్లో ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, ఏ గ్రహము కూడా యోగించట్లేదు. కర్కాటక రాశి వారికి, ధను రాశి వారికి ఇద్దరికీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఏంటి విషయము, ఈ ధనురాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మన గతంలో ఇటువంటి సందర్భాలు చాలా చూశారు ధనురాశి వారు, ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళుతూ ఉండండి. దైవాన్ని నమ్ముకుంటూ ఉండండి. అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకండి. ముఖ్యంగా ఎవరినో వేరే వాళ్ళని నమ్ముకుని ఎందులోకి దిగకండి. ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వకండి. మోసపోయేటువంటి అవకాశాలు, మోసగింపబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే మీకు వచ్చినటువంటి ఆలోచనలు ఏవి మంచివి కాదు అనేటువంటి దృక్పథంలోనే ఉండండి. ఈ సందర్భంలో, ఈ సమయంలో వచ్చినటువంటి నిర్ణయాలు ఏవి మీ ఉన్నతికి ఉపయోగపడవు, ఇవన్నీ నన్ను కిందకి లాగేయడానికే అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. ఏ కొత్త పనిని ప్రారంభం చేయకండి. ఏ కొత్త మనిషిని నమ్మకండి. ఏ కొత్త మనిషితోటి ఫ్రెండ్షిప్ కూడా అంత అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతం చాలా స్తబ్దుగా ఉన్నది గ్రహస్థితి. అదే స్తబ్దుగా మీరు కూడా ముందుకు వెళుతూ ఉండండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. మితంగా ఉండండి. అమితంగా ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ధనురాశి వారు నిరంతరం భగవత్ పాదుకల్ని పట్టుకుంటూ ఉండండి. శంకరాచార్యులు రాసినటువంటి భవానీ అష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సోమవారం వినియోగించుకుంటూ ఉండండి. సోమవారం నాడు మంచి జరుగుతుంది. ఏ ముఖ్యమైన పని చేయాలన్నా సోమవారం నాడు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి.